ఇండియా మోసం చేసి మ్యాచ్ గెలిచిందా? నిన్న ఫోర్త్ టీ20లో ఇండియా ఇన్నింగ్స్ 20 ఓవర్ టర్న్ బౌలింగ్ లో దూబే హెల్మెట్ కి బాల్ బలంగా తగిలింది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 12 ఓవర్లో దూబేకి బదులు కాంకషన్ సబ్స్టిట్యూట్ గా హర్షిత్ రాణా వచ్చి 3 క్రూషియల్ వికెట్స్ తో మ్యాచ్ విన్నింగ్ స్పెల్ వేశాడు. అసలు కాంకషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మ్యాచ్ లో ఒక ప్లేయర్ బ్యాటింగ్ చేసినప్పుడు తలకి బాల్ తగిలినప్పుడు కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ కింద ఐసీసీ లైక్ టు లైక్ ప్లేయర్ ని రిప్లేస్ చేసి కాంకషన్ సబ్స్టిట్యూట్ గా ఆడించే వెసులుబాటు కల్పించింది. మరి దూబేకి హర్షిత్ లైక్ టు లైక్ రీప్లేస్మెంటేనా అంటే డెఫినెట్లీ కాదు. కానీ ఇండియా ఈ రూల్స్ లో ఒక చిన్న లూప్ హోల్ ని వాడుకుంది. అదేంటంటే ఒక ప్యూర్ బ్యాటర్ లేదా బౌలర్ కాంకషన్ అయితే అప్పుడు రీప్లేస్ గా ప్యూర్ బ్యాటర్ లేదా బౌలర్ వస్తాడు. అదే ఆల్రౌండర్ విషయంలో ఖచ్చితంగా ఆల్రౌండరే రావాలని రూల్ ఏం లేదు. ఆల్రౌండర్ కాంకషన్ అయితే సబ్స్టిట్యూట్ గా సిచ్యువేషన్ తగ్గట్లు బ్యాటర్ ఆర్ బౌలర్ ఎవరైనా తీసుకోవచ్చు. సో రూల్స్ ప్రకారం కరెక్ట్ కాబట్టే రిఫరీ యాక్సెప్ట్ చేశాడు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి.